జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రామమందిర రథసారథి బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. కమలదళం 2 సీట్ల నుంచి అధికారానికి చేరువ చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన అద్వానీకి సముచిత గౌరవం దక్కింది. ప్రధాని మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయన సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. దేశ అభివృద్ధిలో అద్వానీ సేవలు ఎనలేనివని అన్నారు. ఎంతో హుందాతన రాజకీయాలు నడిపిన నేత అద్వానీ అని తెలిపారు. దేశ ఉప ప్రధానిగా భారత్ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. హోంమంత్రిగా, I&B మంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం అని తెలిపారు. అంతేకాదు, భారతదేశ ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో అద్వానీ పాత్ర ఎనలేనిదని చెప్పారు. పార్లమెంటులో ఆయన పాత్ర మరవలేనిదని కొనియాడారు. అద్వానీ RSS లో కీలకంగా పనిచేశారు. తర్వాతి కాలంలో ఆర్గనైజర్ వంటి పత్రికల్లో జర్నలిస్ట్ గాను పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేటి బీజేపీ ఆవిర్భావానికి ప్రముఖంగా కృషి చేశారు. LK అద్వానీ భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేత. కొద్ది రోజుల క్రితం ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య దేవాలయ కళ సాకారం చేయటంలో అద్వానీ పోరాటం కీలకమని చెప్పొచ్చు. 1990లో అయోధ్య రామమందిర రథయాత్రతో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించారు. ప్రభుత్వాలు అడ్డుకుంటున్నా రథయాత్రను మాత్రం ఆపలేదు. ఆయన అరెస్టుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు ఏర్పడ్డాయి. నాటి ప్రభుత్వాలు ఎంత దిగ్బంధించినా వెరవలేదు. ఉద్యమాన్ని ముందుకు సాగించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన వారిలో అద్వానీ కీలకమని చెప్పొచ్చు. వాజ్పేయి అద్వానీ జోడీ దేశ రాజకీయాలను మలుపు తిప్పింది. కమలం పార్టీ పుంజుకోవటానికి అద్వానీనే కీలకం. వాజ్పేయి ప్రధానిగా ఉన్న బీజేపీని నడిపించడంలో అద్వానీనే కీలకంగా వ్యవహరించేవారు. అద్వానీ ఉప ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో కీలక అంశాలను తీసుకొచ్చారు. హోంమంత్రిగా తనదైన ముద్ర వేశారు అద్వానీ. వాజ్పేయికి ఇప్పటికే భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అద్వానీకి కూడా ప్రకటించింది. దీంతో బీజేపీతో పాటు విపక్ష నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అద్వానీ భారతరత్నకు సముచితమైన వ్యక్తి అని కొనియాడుతున్నారు. ఇప్పటికీ ఆయనకు సముచిత గౌరవం దక్కిందని భావిస్తున్నారు. ఈ అవార్డును ప్రకటించడంతో మోదీకి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.